అల్పపీడన ప్రభావంతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో కుండవాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు అధికారులు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలకు కొల్లేరు ప్రాంతం నీట మునిగింది. జిల్లా యంత్రాంగం మరోసారి అప్రమత్తమైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గప్రసాద్ ఏలూరు నుంచి అందిస్తారు. ప్రభావంతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు ఏదైతే ఉన్నాయో అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో కొండవాగిలు అయితే పొంగి పొరులుతున్నాయి. దీంతో వాళ్ళు ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు అయితే నిలిచిపోయాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు పోలవరం కానీ వేలేరుపాడు మండలం కుక్కునూరు మండలాల్లో పలు గ్రామాల్లో అయితే ఆ రోడ్లపైకి నీరు చేరుతుంటూ ఆ గ్రామాలకు అయితే పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో కూడా అధికారులు కూడా ముందస్తుగా చర్యలు చేపట్టారు. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లోనే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి సహాయ చర్యలు అయితే ప్రారంభించారు. ఇప్పటికే పునరావాస కేంద్రాన్ని కూడా వారికి అయితే తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు. మరో పక్క చూసుకుంటే వారికి నిత్యావసర వస్తువులు అంటే వంట చేసుకోవడానికి నిత్యావసర వస్తువులు కూడా ఇటు అధికారులు అయితే ఏజెన్సీ ప్రాంతాల్లోనే ప్రజలకు అయితే గత 3 రోజులుగా కూడా అందిస్తున్నారు. ఇప్పుడు ఈ వర్షాలు భారీగా ఉండటంతో ఇంకా ముందస్తుగా చర్యలు చేపట్టారు. వారికి ఇంకా తగు చర్యలు చేపట్టేందుకు అయితే జిల్లా కలెక్టర్ వెట్రిశైలి కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దీంతో అక్కడ పునరావాస కేంద్రాలు కూడా అక్కడ ప్రజల్ని తరలించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. మరోపక్క చూసుకుంటే ఎగువ నుంచి వస్తున్న వరద నీరుకి గోదావరి కూడా పరవళ్ళు తొక్కుతుంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద అయితే 30 మీటర్లకు పైగా కూడా ఇది నీటి మట్టం అయితే ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా కూడా సుమారు 7 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క చూసుకుంటే అది ఎగువ జిల్లాల నుంచి కూడా వస్తున్న వరద నీరు ఏదవుతుందో తమ్మిలేరు, రాములేరు, బుడమేరు, చంద్రయ్య కాలువ, ఎర్ర కాలువ ఇలా అనేక కాలువల ద్వారా వచ్చి చేరుతున్న వరద నీరంతా కొల్లేరు ద్వారా సముద్రంలోకి చేరాల్సి ఉంది. దీంతో కొల్లేరులోని ఆక్రమణలు అయితే మేటేసుకుపోవడం, అదేవిధంగా బుర్రపటెక్క ఇవన్నీ కూడా ఉండటంతో అది కొల్లేరు నుంచి సముద్రానికి వెళ్లే మార్గం లేక భారీగా వచ్చిన వరద నీరు అయితే కొల్లేరు ప్రవాహాన్ని ముంచెత్తిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొల్లేరులో ఎప్పుడు సాధారణ పరిస్థితిగా చూసుకుంటే 3 మీటర్లు కూడా అధికంగా అయితే వాటర్ ఎక్స్ట్రా వచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పటికే వాళ్ళు కొల్లేరు గ్రామాల్లోకి అయితే ఇళ్లలోకి నీరు చేరాయి. ఇటు కైకలూరు నుంచి ఏలూరు చేరే రూట్ మార్గం కానీ అలా కొల్లేరులో అనేక గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు అయితే నిలిచిపోయి వీటిపై అయితే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా కొల్లేరు ప్రాంతాల్లో పర్యటించారు. డ్రోన్ ద్వారా కూడా సర్వే చేసి ఎక్కడెక్కడ కొల్లేరుకి అడ్డు తగ్గుతున్న నీటి ప్రవాహానికి అడ్డయ్యే ఏ అవుతున్న వాటిలన్నింటినీ కూడా తొలగించాలంటూ కూడా అధికారులను అయితే ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొల్లేరు గ్రామాల్లో అయితే అనేక నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు వర్షాలు మరో 2-3 రోజులు కూడా కొనసాగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు కొల్లేరు ప్రాంతాలతో ప్రజలతో పాటు అటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రజలు ఆందోళన, భయాందోళన పరిస్థితి కనిపిస్తుంది. ఏదవుతుంది అటు విజయవాడ నుంచి కూడా ఇది మామూలుగా అన్ని ఉపనదుల ద్వారా కాలువల ద్వారా వస్తున్న వరద నీరంతా కూడా కొల్లేరు వచ్చి చేరుతుంది. దీంతో కొల్లేరులో భారీ సంఖ్యలో అయితే వరద నీరు చేరడంతో కొల్లేరు మునిగిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టి కొల్లేరు ప్రాంత వాసుల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించాలి. వారికి సహాయ చర్యలు కూడా అన్ని చేపట్టాలంటూ కూడా ఇది కొల్లేరు గ్రామ ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి.